హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ గ్రేట్గా ఉన్నారని ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు మనం కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాం. యాక్చువల్గా ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి, కానీ రిమైండ్ చేసుకుంటుంటే హ్యాబిట్ అవుతుంది కదా, అందుకని. ఉల్లిపాయలను తరిగేటప్పుడు క్యాండిల్ వెలిగించి పక్కన పెడితే కళ్ళ నుండి నీళ్లు రావు. నిమ్మకాయల్ని 1 మినిట్ ఓవెన్లో ఉంచి రసం తీస్తే ఎక్కువ రసం వస్తుంది. పూరీల పిండిలో కొంచెం షుగర్ వేసి కలిపితే తాజాగా చాలాసేపటి వరకు ఉంటాయి పూరీలు. అర్జెంటుగా పప్పులు నానబోయవలసి వచ్చినప్పుడు వేడి నీళ్ళల్లో నానబెడితే త్వరగా నానుతాయి. పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగుతుంటే కొంచెం చింతపండు లేకపోతే బెల్లం ముక్క ఆ నూనెలో వేస్తే పొంగదు నూనె. కూరల్లో సాల్ట్ ఎక్కువైనట్లయితే పాలమిగడ 2 స్పూన్స్ వేసి కలిపితే టేస్ట్గా ఉంటుంది. గులాబ్ జాములు, రసగుల్లాలు ఇవన్నీ చల్లారిన పాకంలో వేస్తే బాగుంటాయి, విరిగిపోకుండా ఉంటాయి. డైనింగ్ టేబుల్ మధ్యలో పుదీనా ఆకుల బౌల్ను ఉంచితే డైనింగ్ టేబుల్ దగ్గరికి ఈగలు రావు. పులిహోర తిన్న వెంటనే కొంచెం వామ్ వాటర్ తాగితే, గోరువెచ్చటి నీళ్ళు తాగితే ఈజీగా డైజెషన్ అవుతుంది. ఫ్లాస్క్ను క్లీన్ చేసేటప్పుడు బేకింగ్ సోడా మరియు వేడి నీళ్ళు వేసి క్లీన్ చేస్తే నీట్గా క్లీన్గా ఉంటుంది ఫ్లాస్క్. పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మనం సీ సాల్ట్ వాడకుండా రాక్ సాల్ట్ వాడామనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ను రోజు మనం ఉదయాన్నే పరగడుపున తీసుకుంటుంటే మలబద్ధక సమస్యను అరికట్టవచ్చు. కుంకుడుకాయల పులుసు పిప్పితో వెండి సామాన్ తోమితే తెల్లగా మెరుస్తాయి. చింతగింజల్ని బాగా వేపి పై పొట్టు తీసి తర్వాత నానబెట్టుకొని తింటూ ఉంటే వారానికి 2 సార్లు మోకాళ్ళలో గుజ్జు చేరుతుంది. వేసవి కాలంలో వారానికి 4 సార్లు సగ్గుబియ్యం జావ తీసుకుంటుంటే బాడీ కూల్గా ఉంటుంది. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.